హాయ్ హలో వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ తెలుగు ఛానల్. మనం ప్రస్తుతానికి అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి డెవలపింగ్ కోసం ఎప్పటికప్పుడు మీకు రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తున్నాం. సో అలాగే అమరావతికి సంబంధించి మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేసుకోవడానికి కూడా మా ఛానల్ని అప్రోచ్ అయ్యి ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది, ఎలాంటి ప్రాంతాల్లో ఎంతెంత రేట్లు నడుస్తున్నాయి, ఎలాంటి ఇక్కడ ఉన్నటువంటి రేట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అలాగే లీగల్గా ఏదన్నా ఇష్యూస్ ఉన్నా కూడా ప్రాపర్టీకి సంబంధించి మేము పూర్తిగా ఉచితంగా మీకు న్యాయ సలహాలు అనేవి ఇస్తాం. ఇక విషయంలోకి వెళ్తే ప్రస్తుతానికి మనం అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి గ్రూప్ 1 అధికారులు, అలాగే ఐఏఎస్కి సంబంధించినటువంటి కేడర్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్కి ఇక్కడ క్వార్టర్స్లో ఉన్నాం మనం ప్రజెంట్. ఇక్కడ ఇండివిజువల్ హౌసులు, అలాగే డూప్లెక్స్లు, ట్రిప్లెక్స్లు కూడా గతంలో 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి అప్పటి గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని వీళ్ళ కోసం అని చెప్పి ఇక్కడ విల్లాస్ అయితే కట్టడం జరిగింది. ఒకసారి మనకి అసలు ఇవి అప్పట్లో ఎలా ఉండేవి, ఎక్కడ వరకు వచ్చి పనులు ఆపేశారు, నిజంగా ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, ఇవి స్టార్ట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూద్దాం. ఇదంతా కూడా నాకు తెలిసి 2016-17 నుంచి ఈ వర్క్ దీన్ని స్టార్ట్ చేసి 2019 లోపు మళ్ళీ ఆపేసుకున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ చేంజ్ అవ్వటం ఇవన్నీ కూడా అప్పటి నుంచి ఆగిపోయిన పరిస్థితి అయితే కనిపించింది. ఇక్కడ మనం చూసుకుంటే కింద టైల్స్ అన్నీ కూడా వేసేశారు. ఒక్క వైరింగ్ కావచ్చు, పైన సీలింగ్స్ కావచ్చు, ఇవి కొంచెం చేయాల్సినటువంటి పనులు అయితే ఉన్నాయి. మనం చూడొచ్చు అన్నీ కూడా చాలా వరకు, అంటే అన్ని బిల్డింగ్స్ ఇలాగే ఉన్నాయా అంటే లేవు. కొంతవరకు మ్యాక్సిమం కొన్ని అయితే ఇలా రెడీ అయిపోయి స్ట్రక్చర్ అంతా కూడా రెడీ చేసి మొత్తం ప్లాస్టింగ్ అంతా చేసేసి, ఇక్కడ లిఫ్ట్కి సంబంధించినటువంటి రూమ్స్ కావచ్చు, ఇవి కిచెన్కి సంబంధించినటువంటి రూమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా టైల్స్ వేసేసి ఇక్కడ చూడొచ్చు. మార్బల్స్ కూడా ఇది ఫస్ట్ ఫ్లోర్కి, అంటే ఇది పెంట్ హౌస్కి డూప్లెక్స్ హౌస్ కాబట్టి చూసుకోవచ్చు. ఇలా పై వరకు కూడా వెళ్ళడానికి అవకాశాలన్నీ కూడా ఎక్కడికక్కడ రెడీ చేసి పెట్టించారు. ఇవన్నీ బెడ్రూమ్స్ చాలా అద్భుతంగా వీళ్ళకి, అంటే గ్రూప్ 1 అధికారులకు కావచ్చు, ఐఏఎస్లకి ఇవ్వాల్సినటువంటి క్వార్టర్స్గా ఉంటాయి కాబట్టి సో మంచి లగ్జరీగా తయారు చేసి పెట్టి ఉంచారు. ఇవి నిజంగా అయితే కనుక చాలా బాగుండేది. ఏరియా అంతా కూడా చాలా అద్భుతంగా కనిపించేది. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ నుంచి పరిపాలన సాగించేటువంటి అధికారులకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా బాగుండేది. కానీ నిజంగా ఈ 5 ఏళ్ల పాటు ఏమీ లేదు. కానీ ఒకసారి ఇక్కడ చూసుకుంటే బీర్ బాటిల్స్ ఇవన్నీ కూడా, అంటే అసాంఘిక కార్యక్రమాలకు కూడా ఇక్కడ ఎక్కువైపోయినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సో ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి ఇవన్నీ చూడొచ్చు. గ్లాసులు ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఏంటంటే ఎవరు దీన్ని పట్టించుకునే నాదుడు లేడు. ఈ 5 ఏళ్లలో దీన్ని కంప్లీట్గా వదిలేశారు. ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ మళ్ళీ ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి రావటం, చాలా ఫాస్ట్గా వీటిని మనం రెడీ చేసి ఎంప్లాయీస్కి కనుక అందిస్తే వాళ్ళు ఇక్కడ నుండి పని చేసుకునే అవకాశం ఉంటుంది. సో తద్వారా ప్రస్తుత రాజధాని చాలా ఫాస్ట్గా పనిచేసే ప్రజల ముందుకు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుందని వాళ్ళు చాలా ఫాస్ట్గా అయితే వర్క్ అయితే స్టార్ట్ చేశారు. చూసారా, 5 సంవత్సరాల పాటు చాలా వేస్ట్గా పడినటువంటి బిల్డింగ్స్ ఇవన్నీ కూడా. ఒకసారి మీకు ఇటు కూడా చూపిస్తాను. ఇదంతా కూడా బాల్కనీ అనుకోవచ్చు. చాలా మంచి అద్భుతమైనటువంటి ప్లేస్ని సెట్ చేశారు అమరావతికి సంబంధించి. ఈ దగ్గరలోనే హైకోర్టు కావచ్చు, దగ్గరలోనే సెక్రటేరియట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ నుంచే ఉన్నాయి. ఇకపోతే అటు యూనివర్సిటీలు కావచ్చు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, ఇవి కూడా దాదాపు 1 కిలోమీటర్ లోపలే ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ బిల్డింగ్స్ అన్నీ కూడా మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్లో స్టార్ట్ చేసి పిల్లర్స్ కొంతమంది, అలాగే కొన్ని స్లాబ్లు పోసి వదిలేసినవి. సో ఇవన్నీ కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ దీన్ని తీసుకుని చాలా ఫాస్ట్గా చేయాలి. దీన్ని తీసుకొస్తేనే ఇక్కడ అధికారులు ఇక్కడ పని చేసుకుంటేనే, అలాగే ఇక్కడ మిగతా ఎంప్లాయీస్కి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లు మనం చూసుకోవచ్చు. ఆ అపార్ట్మెంట్లన్నీ కూడా రెడీ చేసి ఇవ్వడానికి కూడా ఆల్మోస్ట్ ఇవైతే ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి కూడా. అవి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ముందైతే గ్రూప్ 1 స్థాయి అధికారులకు మాత్రం ఇవన్నీ ఇవ్వడానికైతే చాలా ఫాస్ట్గా రెడీ చేయడానికైతే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇంకా ఇవి వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు, కానీ ఇవి చేస్తే మాత్రం చాలా బాగుండేది. నిజంగా 5 ఏళ్లలో గత ప్రభుత్వం కనుక చేసున్నా, వచ్చిన ప్రభుత్వం అందిపుచ్చుకుని దాన్ని చేసినా నిజంగా చాలా వరకు ఉపయోగపడేవి. ఇవంతా కూడా చాలా వేస్ట్ అయిపోయి ఇవన్నీ చాలామందికి
ఒక అక్రమాలకు ఇదేంటి ఇష్టం వచ్చినట్టు తాగటానికి వీటికి ఇవి చాలా వేస్ట్గా చేసినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా. వీటిని కొంచెం తగ్గించేవాళ్ళు. నిజంగా ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక వేదికగా దీన్ని చూపించేవాళ్ళు. కానీ ఏమీ లేకుండా గత ప్రభుత్వం వల్ల ఇది పోయిందనుకోవచ్చు. ఇది కూడా ప్రజల డబ్బు. ఇప్పుడైనా సరే ఈ ప్రభుత్వం నుంచి మళ్ళీ దీన్ని ముందుకు తీసుకొచ్చి తొందరగా ఫాస్ట్గా దీన్ని కనుక కన్స్ట్రక్షన్ చేసే ప్రజలకు అప్పచెప్తే కనుక మళ్ళీ ఇది ఒక అద్భుతమైనటువంటి రాజధానిలో ఇలాంటివి బాగుండేవి. సో మరి చూద్దాం ఎప్పటికి ఏం జరుగుతుంది, ఎప్పటికి స్టార్ట్ అవుతాయి అనేది. అయితే ప్రజెంట్ అయితే ఏం అప్డేట్ లేదు. దీనికి సంబంధించి రెడీ చేస్తామనే ఒక ప్రపోజల్ అయితే ఉంది. ముందు ఆ అపార్ట్మెంట్లకు సంబంధించి అది అయిపోతే నెక్స్ట్ నాకు తెలిసి ఇది స్టార్ట్ చేస్తారని కూడా తెలుస్తుంది.